సార్ నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, ఎంతమంది యాక్టర్లు ఆడిషన్లు తీసుకుని ఉంటారు కానీ పాములు ఆడిషన్లు తీసుకున్నారంట కదా సార్, పాములకు ఆడిషన్ చేశారంట. 20 పాములను ఆడిషన్ చేశాం. 20 పాములు ఆడిషన్ చేశారా? ఈ కథ ఒక స్నేక్ తాలూకు క్యారెక్టరైజేషన్ మీద. పాము అనగానే మనకు ప్రపంచంలో మనం మామూలుగా వాడకంలో ఉండేది ఏంటి, పాము పగపడుతుంది, పగపడితే అంత దూరమైనా వెళ్తుంది. పైగా సినిమాటిక్ మెటీరియల్ కూడా అది పాము పగపట్టడం అన్నది దానికి సహజ లక్షణం. పగపట్టిన పాము వచ్చి కాటేసి చంపుతున్న సినిమాలు కొన్ని వందలు చూసాను. ఇప్పుడు నేనేం చేశాను, ఈ పాముకి పగ ఉంది కానీ విషం లేదు. అబ్బా కొట్టారుగా, అసేమ్ ఇంకా విచిత్ర సోదరులే. ఈగ నాని లేని ఈగ బాగుంది కానీ ఈగ పరిణామం అంతా కటౌట్ లేదు, బయట లేదు. పరిణామం కాదు, సారీ, పరిమాణం కరెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నాకు స్క్రీన్ ప్లే ఛాలెంజ్. మరి ఇప్పుడు ఈ పాముకి పగ విపరీతంగా ఉంది, విషం లేదు, దానికి విపరీతమైన పగ నిండిపోయి పెరిగింది. దాని బలహీనతతో స్టిల్ అది ఫైట్ చేసి చంపి పగని తీర్చుకోవాలి. అది పని కథ. సార్ చెప్పేశారు సార్ మీరు. ఈ కథ ఎలా చేసింది అన్నదే కదా ఇంట్రెస్ట్, స్క్రీన్ ప్లేనే కదా ఇంట్రెస్ట్. ఇందాకంతా అదే మాట్లాడుకున్నాను. అంటే మీరు ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ ఇవ్వలేదు అనుకుంటా సార్ పని గురించి.